డాక్టర్లు ఇచ్చే అమూల్యమైన. మహబూబ్నగర్ జిల్లాలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతిని కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. అశోక్ టాకీస్ చౌరస్తాలోని రాజీవ్ గాంధీ విగ్రహానికి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు సంజీవ్ మోదీరాజ్, నగర మేయర్ మమతా పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. రాజీవ్ గాంధీ దేశ సేవతో పాటు యువతకు 18 ఏళ్లకే ఓటు హక్కు కల్పించిన మహానాయకుడని కొనియాడారు. ఆయన ఆశయాల సాధన కోసం కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అడుగుజాడల్లో నడవాలని సంజీవ్ మోదీరాజ్ పిలుపునిచ్చారు. ఒక ప్రధానిగా ఉండి భారతదేశంలో ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన గొప్ప నేత రాజీవ్ గాంధీ గారు. రాజీవ్ గాంధీ గారి హయాంలో టెలికాం కానీ, కంప్యూటర్ కానీ ఇవన్నీ కూడా ఆధునిక భారతదేశానికి ఇలా తోడ్పడి ఇలా మనం భారతదేశం ఎంత ముందున్నామంటే ఇదంతా కూడా వారి కృషియే. అదేవిధంగా యువతనే భవిష్యత్తు అని తెలుసుకొని 18 ఏళ్ళకే యువతకు ఓటు హక్కు కలిగించిన గొప్ప నాయకుడు రాజీవ్ గాంధీ గారు. అదేవిధంగా పంచాయతీరాజ్లో ఇక్కడ గవర్నెన్స్లు అంతా కూడా మహిళలకు కూడా ప్రధానంగా వారికి కూడా భాగస్వామ్యం కలిగించాలి. ఇండిపెండెంట్గా వారంతా లోకల్ పార్టీస్లో వారు కూడా భాగస్వామ్యం కావాలని చెప్పి మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించిన గొప్ప నాయకుడు రాజీవ్ గాంధీ గారు. ఓటు హక్కు 18 ఇయర్స్కి మార్చారు. ఈరోజు టెలికాం కానీ, కంప్యూటర్ సిస్టమ్ కానీ ఇవన్నీ ఉన్నాయంటే ఆయన కృషి వల్లనే ఈరోజు మనం అందరం ఇంత స్వేచ్ఛగా స్వతంత్రంగా బతుకుతున్నామంటే ఇంతమంది కృషి వల్లనే అని చెప్పాలి. ఈ రాజీవ్ గాంధీ గారు 1991లో ఒక ఎలక్షన్లో ఎన్నికల ప్రచారంలో ఒక బాంబు దాడిలో మరణించడం జరిగింది. ఆయన మరణం అనేది అందరికీ చాలా బాధాకరం. ఈరోజు రాజీవ్ గాంధీ గారు చేసిన ఆశయాల